కోరం మనకు సగమేటి 7 వచ్చారు కాబట్టి ఈ సమావేశాన్ని కొనసాగిస్తున్నాము. ఇక్కడ అభిప్రాయం ద్వారా చేతులెత్తే ద్వారా ఎవరైనా సరే ఈ అవ్యాల గ్రామ పంచాయతీని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయుటకు మేము తీర్మానం ప్రవేశపెడుతున్నాము. గౌరవ సర్పంచ్ గారి తరఫున, అలాగే వైస్ సర్పంచ్ గారి తరఫున, అందరి సభ్యుల తరఫున మీకు ఎవరైనా సరే ఈ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఈ అవ్యాల పంచాయతీని విలీనం చేయడానికి ఎవరైనా ఆమోదం తెలిపేవారు ఉంటే, అంగీకరించేవారు ఉంటే చేస్తారు. ఓకే. రెండవ అంశం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో అవ్యాల గ్రామ పంచాయతీని విలీనం చేయడం మాకు ఇష్టం లేదు, మేము తిరస్కరిస్తున్నాము ఈ తీర్మానాన్ని, మేమైతే ఈ పంచాయతీని అక్కడ విలీనం చేయడం మాకు ఇష్టం లేదు అనే వారు చెప్పారు. థ్యాంక్ యూ. హాజరైనటువంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈ అవ్యాల గ్రామ పంచాయతీని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయటకు అంగీకారం తెలపలేదు కాబట్టి ఈ పంచాయతీని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కలపడానికి సంబంధించినటువంటి తీర్మానాన్ని తిరస్కరిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మేము గౌరవ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. ఆ తీర్మానాన్ని కూడా ఇక్కడ నేను పంపించిన తీర్మానాన్ని కూడా టైప్ చేస్తున్నాను, అది కూడా మీకు వినిపిస్తాను. 13/11/2025 తేదీన, అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు అవ్యాల గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో గౌరవ సర్పంచ్ శ్రీ సి వెంకటరమణ గారి అధ్యక్షతన నిర్వహించబడిన ప్రత్యేక సమావేశంలో చర్చించి ఆమోదించిన అంశం విషయం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం, తిరుపతి జిల్లా ఆర్మోసీ నంబర్ 945/2025 A7 తేదీ 4/11/2025 మేరకు అవ్యాల గ్రామ పంచాయతీని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ విలీనం చేయడంపై అవ్యాల గ్రామ పంచాయతీ అభిప్రాయం తీర్మానం ద్వారా అందజేయడం గురించి తీర్మానం ప్రవేశపెట్టాం. ఇందులో తీర్మానం, గ్రామ పంచాయతీ సభ్యులు అవ్యాల గ్రామ పంచాయతీని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ విలీనం చేయటకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా తిరస్కరించబడింది.